నేను నా కృపను చూపక మానను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన కృపను మన ఎడల ఏ రీతిగా కనుపరుస్తున్నారో మానక ఆయన కృప మన ఎడల చూపుతూ ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి మనలను నడిపిస్తున్న యేసయ్య నామానికే సమస్త మహిమ కలుగునుగాక. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఆయన కృప చూపుటలో ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు మన యందు కృప చూపి దయ చూపుటలో ఆయన ఎల్లప్పుడూ ఆనందించు దేవుడై ఉన్నాడు. ఆ కృపకు పాత్రులుగా ఉండునట్లుగా మనలను మనము సరిచేసుకుందుముగాక. దేవుని కృపను మనము కలిగి ఉందుముగాక. పొందిన కృపలో నిలిచియుందుముగాక. పొందిన భాగ్యమును పోగొట్టుకోకుండా కాపాడుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా ఎడల మీరు చూపుతున్న మహాకృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను మా ఎడల చూపక మానక ప్రతిదినము నడిపిస్తున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమే అనేక మార్లు మీ కృపను కోల్పోయిన వారిగా, దూరమైన వారిగా, మిమ్మలను బాధపరిచిన వారిగా ఉన్నప్పటికీ కూడా మమ్మలను మీరు విడవలేదయ్యా. మీ కృపను మాకు దూరము చేయలేదయ్యా. మీ సన్నిధిలో నుండి మమ్మలను త్రోసివేయలేదయ్యా. మీ కృపను చూపుట ఎంతో ఆనందించు దేవునిగా మా ఎడల క్రియ చేస్తున్నారు. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మీ కృపతో నింపండి, బలపరచండి, నిమ్మళపరచండి. మీ స్తోత్రాలయ్యా. మీ కృపను కోల్పోకుండానట్లుగా దివ్యమైన మీ సన్నిధిలో నిలిచియుండు భాగ్యమును మీరు అనుగ్రహించుమని, వారు ఏ సమస్యలలో ఉండి, ఏ బలహీనతలు, అనారోగ్యతలో ఉన్నారో ఇప్పుడే మీరు తాకి స్వస్థపరచుమని వేడుకుంటున్నామని. ప్రతి వ్యాధి, బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రం. నెమ్మదిని కలుగు చేయండి. మీ కృపతో నింపి తృప్తిపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.